2024 ఎన్నికల్లో ఇచ్చాపురంలో గెలిచి పార్టీ అధినేత చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చాపురం సీటును తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాల అశోక్ పేరును ఖరారు చేసింది అధిష్టానం. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కవిటిలోని చింతామణి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే అశోక్. ఇచ్చాపురం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున ఇచ్చాపురం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే అశోక్ని అభినందించారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, ఇచ్చాపురం కంచుకోట అయినటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూడోసారి కూడా నా మీద ఈ బాధ్యతను పెట్టడం చాలా ఆనందం. ముందుగా ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం మీరు చూసినట్లయితే 83 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మినహా ఎప్పుడూ ఓడిపోయినటువంటి ఈ నియోజకవర్గం, బాగా బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి నిప్పుకి గాలి తోడైనట్టు ఈరోజు జనసేన కూడా మాకు తోడవటం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. గతం కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మా వైపు నుంచి మేము చేస్తాం. 100% తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుంది. మా అందరి ఎజెండా ఒకటే. గత 4.5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అరకొర సంక్షేమం ఇచ్చి గొప్పలు చెప్పుకొని ఎక్కడ చూసినా సరే నేను ఏదో చేశాను అని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా నేనేం చేశానో చెప్పలేక చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు. ఏది ఏమైనా మా అందరి ఉమ్మడి ఎజెండా ఒకటే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అనే ఒక నినాదంతో, ఒక విధానంతో ఈరోజు ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం.